స్టార్ట్. ఇప్పుడు మనం ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ శ్రీటౌన్ ప్రాంతంలో ఉన్నాం. ఇది వ్యవసాయ మార్కెట్ పుట్టినప్పటి నుంచి వ్యవసాయ మార్కెట్ ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ పేదలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా గత 50 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తూ వ్యవసాయ మార్కెట్ పక్కనున్న ఈ ప్రహరీ గోడ పక్కన వేసుకొని 50 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. వీళ్ళని రాత్రికి రాత్రి వీళ్ళకి చెప్పకుండా ఈ ప్రాంతాన్ని జేసీబీలతో శుభ్రం చేయించారు. అదేమంటే ఈ ప్రాంతంలో వ్యవసాయ మార్కెట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, దీన్ని అభివృద్ధి చేస్తున్నాం, దాని పరంగా ఈ వ్యవసాయ మార్కెట్ రోడ్డుకి వీళ్ళు అడ్డంగా ఉన్నారు అని తీసేసినవని చెప్తుంది ప్రభుత్వం. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మాకు తెలవకుండా మాకు చెప్పకుండా తీసేశారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలకి ఎక్కడ ప్రత్యామ్నాయం కూడా చూపించలేదు. వాళ్ళకి ఇండ్లు కానీ ప్లాట్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇస్తానని ఎక్కడ చెప్పలేదు. అలాగే ఇక్కడ ఉన్న వీళ్ళ మాటల్లోనే తెలుసుకుంది ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని. చెప్పండి అమ్మా. మాకు నైటే కాకుండా తీసేస్తారండి. కాకుండా మేము ఎక్కడ ఉండాలో ఏమో మాకేం అర్థం కావట్లేదు. ఈ కరెంట్ లేదు, వాటర్ లేదు, కాకుండా అయినా రోడ్డు మీద అట్లనే పడుకొని ఉన్నాం. రోడ్డు మంచి కొడుకు కానీ ఇప్పుడు మా పరిస్థితి మీరు ఏం చేస్తారు సార్? కాకుండా మీరు ఏదో చెప్తున్న నమ్మకం మాకుంది. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్తుంది. మీకైతే న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం మేము. న్యాయం చేయాలి. ఈ వీడియో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాం మేము. కెమెరామెన్ గోపాలరావుతో నామా వినోద్ కుమార్, ఖమ్మం 3 టౌన్ ప్రాంతం వ్యవసాయ మార్కెట్ నుంచి.